ప్రియమిత్రులు నమస్తే అండి. ఏమండి, మనం గమనించాలే కానీ ప్రపంచంలో చాలా విచిత్రాలు ఉంటాయండి. ఉదాహరణకి మనుషులకి మూగజీవాలకి ఒక తేడా ఉందండి. అదేంటంటే అదేనండి ఐకమత్యం. నోరు లేని మూగజీవాలకు ఉన్న ఐకమత్యం మాట్లాడగలిగిన మనుషుల్లో లేదండి. అదే మరి విచిత్రం. మీరు వీడియో చూసే ఉంటారు. ఏంటంటే ఓ అడగొద్దనని సింహం కాలు పట్టుకుని ఈడ్చుకెళ్తుంటే పాపం అది తప్పించుకోలేక నిస్సహాయ పరిస్థితిలో ఉంటే చాలాసేపు పాపం కొట్లాడుతుంటుంది. అది తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటుంది. అప్పుడు అడవిలో ఉన్న దున్నలన్నీ తోటి దున్నలన్నీ మంద కింద వచ్చేసరికి సింహం, అంత బలమైన సింహం కూడా భయపడి పారిపోతుంది. అది ఐకమత్యం అంటే. మరి ఐకమత్యమే కదా మహాబలం అన్నారు. మనం పాటిస్తే చాలా ఇలాంటివి చాలా ఉంటాయండి. అలాగే కా కాకుల్లో ఒక కాకి ప్రమాదంలో పడితే, ఒక పక్షి కాకి గాని, పక్షి గాని ప్రమాదంలో పడితే మిగతావన్నీ కూడా దాని చుట్టూ చేరి గోల గోల చేస్తుంటాయి. ఏం చేయలేకపోవచ్చు కానీ గోల గోల చేస్తుంటాయి. అంటే దృష్టి, మిగతా వాళ్ళ దృష్టి ఆహ్, అటు డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తాయన్నమాట. కానీ మనం ఏం చేస్తున్నామండి? ఒక వ్యక్తి ప్రమాదంలో పడితే, రోడ్డు ప్రమాదంలో పడితే చుట్టూ చేరిపోతాం. వింతగా చూసినట్టు చూస్తుంటాం. అలా కొంతమందయితే వీడియోలు, ఫోటోలు తీస్తుంటారు. అంతేగాని పాపం గాయపడి రక్తంలో పడున్న ఆ మనిషికి, ఆ విక్టిమ్‌కి వెంటనే రెస్పాండ్ అయ్యి మనం సరైన చర్యలు తీసుకుందాం అని అనుకోం. అంటే ఇలాంటి సమయాల్లో సమయం, టైం చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత త్వరగా మనం స్పందించి అతనికి సహాయం అందించగలిగితే, గాయపడిన వ్యక్తికి సహాయం అందించగలిగితే ప్రాణాలు నిలబడడానికి చాలా స్కోప్ ఉంది. చాలా ప్రాణాలు పోకుండా ఉంటాయన్నమాట. అందుకే చివరాఖరికి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, తోటి ప్రాణి ప్రమాదంలో పడితే మూగజీవులు ఏం చేయలేకపోవచ్చు. ఎందుకంటే మాటలు రావు, చెప్పడం చేత కాదు. కానీ మనుషులకి ఏమైందండి? తోటి వ్యక్తి ప్రమాదంలో ఉంటే మనం చేయాల్సింది చాలా ఉంది కదా! వెంటనే స్పందించాలి. 108 గాని, అంబులెన్స్ గాని ఫోన్ చేయాలి, పోలీస్‌కి ఇన్ఫార్మ్ చేయాలి ఇమ్మీడియేట్‌గా. మన టైం కొంత స్పేర్ చేయాలి. తప్పదు. ఫోటోలు, వీడియోలు తీసుకున్నంత టైము దానికి స్పేర్ తీసుకోవచ్చు. ఆఫ్‌కోర్స్ తీసుకోవద్దని అనట్లేదు. సంఘటన తీసుకోవచ్చు. రోడ్డు ప్రమాదం ఎలా జరిగిందని తీసుకోవచ్చు. కానీ ఇమ్మీడియేట్‌గా చర్యలు కూడా, సరైన చర్యలు కూడా తీసుకోవాలి. అది నేను చెప్పేది. అంతకంటే ఏం లేదండి. మరి ఈ విషయాలు మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి 10 మందికి షేర్ చేసి నా రానా డైలీ టాక్స్‌కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.